హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. డిసెంబర్ వచ్చేసింది. మాకు తెలుసులేరా. అలాగే ద బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ కరెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వచ్చేసింది. అదే సలార్ వర్సెస్ డంకీ. ఒక పక్కన రెబల్ స్టార్ ప్రభాస్, ఇంకో పక్కన బాద్షా షారుఖ్ ఖాన్. ఇద్దరికిద్దరు బాక్స్ ఆఫీస్కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అయితే ఈ క్లాష్ ఎలా ఉండబోతుంది? ఈ రెండు మూవీస్కి పాజిటివ్స్ ఏంటి, అలాగే నెగిటివ్స్ ఏంటి? అసలు ఇంత పెద్ద క్లాష్ ఉందని తెలిసి కూడా ఇద్దరిలో ఎవ్వరూ మూవీని ఎందుకు పోస్ట్ పోన్ చేయలేదు, అలాగే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అనమాట. సేమ్ ఇయర్లో 2,000 కోట్ల మూవీస్ ఇచ్చాయంటనే ఎస్ఆర్కే. అయితేనేం నెగిటివ్ టాక్తో కూడా ఈజీగా 500 కోట్లు తెచ్చాయంటనే రెబల్ స్టార్. ఈ రెండు మూవీస్ క్లాష్ అన్న వెంటనే ఎవడూ ఓ పెద్ద సినీ క్రిటిక్ అయిపోయి సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే లాంటివి పట్టించుకోరు. సింపుల్గా ట్విట్టర్కి వెళ్తారు, కలెక్షన్స్ గురించి కొట్టుకుంటారు. బేసిక్గా క్లాష్లో విన్నర్ ఎవరు అని డిసైడ్ చేయాలంటే కలెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ షారుఖ్ ఖాన్ మూవీ డంకీ గురించి మాట్లాడదాం. ఈ మాటకి కొంతమంది హట్ అవ్వచ్చు, కానీ ఒక మూవీ బిజినెస్ ఎక్కువగా లీడ్ యాక్టర్ మీద చాలా డిపెండ్ అవుతుంది. జవాన్ గురించి గౌతమ్ వాసుదేవ్ మేనన్ చెప్పినట్టే. అయితే అవన్నీ పక్కన పెడితే ఈ ఒక్క ఇయర్లోనే పఠాన్ ఇంకా జవాన్తో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల మూవీస్ ఇచ్చారు షారుఖ్ ఖాన్. 1 ఇయర్ 2 ఇండస్ట్రీ హిట్స్తో రికార్డ్ సృష్టించాడు. సో బేసిక్గా ఆ క్రేజ్తో అయినా మినిమం 400 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి డంకీకి. అలాగే ఇక్కడ డంకీ క్యాస్ట్కి కూడా ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. విక్కీ కౌశల్, తాప్సీ, బొమ్మన రాణి ఇలాంటి స్టార్ క్యాస్ట్ వల్ల కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది మూవీ మీద. అండ్ టాక్ బాగుంటే ఒకే ఇయర్లో 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్గా తన రికార్డ్ అతనే బ్రేక్ చేస్తాడు ఎస్ఆర్కే. ఇదంతా ఒక సైడ్ ఉంటే ఈ క్లాష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒకవేళ డంకీ కంటే సలార్కి మంచి టాక్ వస్తే ఇంకా సలార్ని ఆపేవాడు ఎవ్వరూ ఉండరు. సో ఇప్పుడు సలార్ గురించి మాట్లాడదాం. బాహుబలి తర్వాత రిలీజ్ అయిన ఏ ప్రభాస్ మూవీకి కూడా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అయినా సరే సాహో 419 కోట్లు, రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ రైట్స్తో 200 crores కలెక్ట్ చేసింది. అలాగే ఆది పురుష్ 450 crores వరకు కలెక్ట్ చేసాయి. ఇది చాలనుకుంటా. ప్రభాస్ బాడీ మనిషిది కాదు, బాక్స్ ఆఫీస్ది అని చెప్పడానికి. సో సింపుల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఈవెన్ విత్ నెగిటివ్ టాక్ 300 కోట్లు పక్కా అని. అదే కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఇండియా మొత్తం పక్కా షేక్ అవుతుంది. 1000 కోట్లు పక్కా అని పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్. అలాగే పృథ్వీరాజ్ సుకుమారానికి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. మలయాళంలో అతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అదే కాకుండా లూసిఫర్, బ్రో డాడీ, అయ్యప్పరం కోశం లాంటి మూవీస్తో రీసెంట్గా పాన్ ఇండియా లెవెల్లో చాలా ఫేమస్ అయిపోయారు. ఫర్దర్ కేజీఎఫ్లో ఉన్న యాక్టర్స్ కూడా ఈ మూవీలో అలాంటి రోల్స్ ప్లే చేస్తూ ఉండడం వల్ల కేజీఎఫ్ కనెక్షన్తో కూడా హైప్ మామూలుగా లేదు. బేసిక్గా సలార్కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. హానెస్ట్లీ చాలా ప్రమోషన్ చేస్తున్న డంకీ కంటే ఎలాంటి ప్రమోషన్ చేయకుండా ఉన్న సలార్కి ఎక్కువ క్రేజ్ ఉంది. సలార్ ట్రైలరే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆల్రెడీ 2 ఫిలిమ్స్కి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇద్దరు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఫేమస్ యాక్టర్స్. ప్రభాస్కి థాయిలాండ్ ఇంకా జపాన్లో కల్ట్ బేస్ ఫాలోయింగ్ ఉంది. ఎస్ఆర్కేకి ఎప్పటి నుంచో యూఎస్, ఫ్రాన్స్, యూఏఈలో నుంచి కల్ట్ బేస్ ఫాలోయింగ్ ఉందండి. కానీ ఈ 2 మూవీస్కి వచ్చిన అడ్వాన్స్ బుకింగ్ని కంపేర్ చేస్తే డంకీ బుకింగ్ సలార్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. 13 డిసెంబర్ స్టేటస్ ప్రకారం డంకీకి అడ్వాన్స్ బుకింగ్ నుంచి టోటల్గా $566K వస్తే సలార్ యూఎస్ బుకింగ్ ఒక్కటే $750K ఉన్నాయి. సో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లో సలార్ ముందుంది. దీన్ని బట్టి మనం ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేయలేం. కానీ అయితే ఈ క్లాష్ హీరోస్కి ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్లో డైరెక్టర్స్కి కూడా ఉంది. ఎమోషన్స్తో కొరికేస్తా అని రాజ్ కుమార్ హిరానీ అంటుంటే, నేను ఎలివేషన్స్తో చంపేస్తా అని నీలిమా అంటున్నాడు. ఒక పక్కన కేజీఎఫ్, ఇంకొక పక్కన పీకే. ఒకరు ఎమోషన్స్తో క్రికెట్ ఆడేస్తే ఇంకొకరు ఎలివేషన్స్తో ఫుట్బాల్ ఆడేస్తారు. ఒక ఫిక్షనల్ ఏలియన్ మూవీతో 770 కోట్లు కలెక్ట్ చేసిన రాజ్ కుమార్ భయ్య ఒక సైడ్, కేజీఎఫ్తో యాక్షన్ మూవీస్కి బెంచ్ మార్క్ సెట్ చేసి అద్భుతమైన 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన మన నీలిమా ఇంకొక సైడ్. బేసికల్లీ హీరోస్ క్లాష్ ఏ లెవెల్లో ఉందో ఈ డైరెక్టర్స్ క్లాష్ కూడా అంతే లెవెల్లో ఉంది. ఇద్దరికి ఇద్దరే. అలాగే వాళ్ళు వాళ్ళ స్ట్రాంగ్ డొమైన్లోనే తీసిన మూవీస్తో వస్తున్నారు. రాజ్ కుమార్ భయ్య చిన్న కాన్సెప్ట్తో ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో అందరినీ ఫీల్ గుడ్ చేసేలాగా ఎమోషనల్గా మూవీ తీయడంలో ఎక్స్పర్ట్. అలాగే అతని సినిమా వస్తుంది అంటే ట్రైలర్ కూడా చూడకుండా కాన్ఫిడెంట్గా మూవీకి వెళ్ళిపోతారు. ఈసారి నీలిమా ఫ్రెండ్షిప్ని మెయిన్ బేస్గా పెట్టి ఎలివేషన్స్తో పాటు ఎమోషన్స్తో పిండేయాలని చూస్తుంటే, రాజ్ కుమార్ హిరానీ గారు ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద తన స్టైల్లో ఎప్పట్లానే కామెడీ అండ్ ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్ని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇంకొక సైడ్ ఆడియన్స్ పల్స్ తెలిసిన నీలిమామ ఒక హీరోకి సరైన బేస్ వేసి ప్రాపర్ స్టోరీని అటాచ్ చేసి ప్రతి సీన్లో ప్రతి షాట్లో దడామనే ఎలివేషన్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్. నీలిమావ అంటే ఎలివేషన్స్ అంటే నీలిమావ. ఇద్దరూ కూడా వాళ్ళు ఎప్పటి నుండో పనిచేస్తున్న రైటింగ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండే కీ పర్సన్స్ని
ఈ మూవీకి కూడా రిపీట్ చేస్తున్నారు. లైక్ సలార్కి మనం రవి బస్రూర్ మ్యూజిక్, భువన్ కూడా సినిమాటోగ్రఫీ, హొంబాలే ప్రొడక్షన్ అండ్ ఎడిటర్గా ఉజ్వల్ కుల్కర్ని, అటు డంకీకి రాజ్ కుమార్ గారు తన ఆస్థాన రైటర్ అయిన అభిజిత్ జోషితో కలిపి ఆయన కూడా రాసి ఎప్పట్లానే ఆయన ఎడిటింగ్ కూడా చేస్తూ మళ్ళీ ఆయన ఆస్థాన సినిమాటోగ్రఫర్ అయిన మురళీధరన్ గారిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ ఒక్కసారి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ని మార్చి ప్రీతం గారిని తీసుకున్నారు. డంకీ ఇంకా సలార్ కూడా రెండు కంప్లీట్లీ డిఫరెంట్ మూవీస్గా వస్తున్నాయి కాబట్టి రెండింటి క్లాష్ని ఒక స్పెసిఫిక్ పాయింట్ మీదనే డిఫైన్ చేయడం చాలా కష్టం. కానీ ఒక్క ఫ్యాక్టర్ మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అదేనండి వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ రివ్యూస్. డంకీ వర్సెస్ సలార్, ఈ క్లాష్కి కాన్ఫిడెన్స్ ఎక్కడిది? ఒక సింపుల్ పాయింట్ గురించి మాట్లాడదాం. సలార్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్, డంకీ ఒక ఎమోషనల్ డ్రామా. ట్రైలర్స్ చూస్తే చాలు రెండూ కూడా ఒక టాప్ క్లాస్ క్యాస్ట్తో, సూపర్ స్టార్స్తో, అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేని మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో వస్తున్నాయి. కానీ అల్టిమేట్గా రెండు డిఫరెంట్ జానరాస్ అయ్యేసరికి రెండు మూవీస్ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఈ మూవీకి ఆ మూవీకి సంబంధమే ఉండదు. సింపుల్గా రెండు మూవీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా మన ఆడియన్స్ గురించి తెలిసిందేగా, రిలీజ్ సినిమాలే లైన్గా ఉన్నా సరే ఆస్తులు అమ్ముకోవడానికైనా సిద్ధం, కానీ సినిమా మాత్రం మిస్ అవ్వమంటారు. అలాంటిది ఇద్దరు సూపర్ స్టార్ మూవీస్ వస్తే ఆగుతారా? ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ డే సలార్ చూస్తే ఎస్ఆర్కే ఫ్యాన్స్ అందరూ డంకీ చూస్తారు. నెక్స్ట్ డేకి మాత్రం రోల్స్ రివర్స్, అంటే అందరూ డిఫరెంట్ ఆర్డర్లో అయినా సరే రెండు మూవీస్ని కవర్ చేస్తారు. కానీ ఇదంతా జరగాలి అంటే రెండు మూవీస్కి పాజిటివ్ టాక్ రావాలి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఎస్ఆర్కే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఇంకొక నెగిటివ్ టాక్ ఫిలింగా సలార్ అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు. అండ్ ఒక్క మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకొక మూవీ చాలా ఫాస్ట్గా ఊపందుకుంటుంది. బుక్మేషన్లో కరెంట్ చూస్తే డంకీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2,34,000 పీపుల్, అదే సలార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9,82,000 పీపుల్, అంటే ఆల్మోస్ట్ 5 times ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే కంప్లీట్ హిందీ స్టైల్ మూవీ అయిన డంకీకి ఒకవేళ పాజిటివ్ టాక్ రాకపోతే సౌత్ నుంచి అసలు కలెక్షన్స్ రావు. అదే సినిమా బాగుందని తెలిస్తే మాత్రం మన తెలుగు వాళ్ళే ఆ సినిమాని హిట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. సో ఒకవేళ 2 మూవీస్కి పాజిటివ్ టాక్స్ వస్తే 2 మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, రివ్యూస్ ఎలా ఇస్తారు అనే దానిపై ఈ 2 మూవీస్ సక్సెస్ డిపెండ్ అవుతుంది. సో లెట్స్ హోప్ 2 మూవీస్ బాగుండాలి, థియేటర్స్లో మనం బాగా ఎంజాయ్ చేయాలని. సో ఇలా అనమాట సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఉండబోయేది. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరింత కాంటెంట్ ఇంకా జెన్యూన్ రివ్యూస్ కోసం మా మూవీస్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టీ మూవీస్ ఫర్ యూ.